హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. సో అది కట్టి 1 ఇయర్ అవుతుంది. సో ఈరోజు వార్షికోత్సవం అన్నమాట. సో అయితే మా పాప ఇలాగా తమలపాకుల దండ అయితే ఇద్దామని అనుకుందనమాట. సో అందుకని ఇక్కడ మా పాప ప్రతి తమలపాకు నీట్గా తుడిచి వాష్ చేసి దానిపైన శ్రీరామ శ్రీరామ అని రాస్తుందనమాట సింధూరంతో. అసలు సింధూరంకి మన ఆంజనేయుడికి సంబంధం ఏంటో తెలుసా? ఒకరోజు సీతమ్మ తల్లి తన నుదిటిన సింధూరం పెట్టుకుంటా ఉండగా మన హనుమంతుడు తల్లిని అడుగుతాడనమాట, ఏమని? తల్లి, రోజు నువ్వెందుకు ఇలా సింధూరం పెట్టుకుంటున్నావు అని. అప్పుడు సీతమ్మ తల్లి, ఇలా సింధూరం పెట్టుకోవడం వల్ల రాముల వారికి దీర్ఘాయుషు ఉంటుంది అని సీతమ్మ తల్లి చెప్పిద్ది. అది విన్న హనుమంతుడు వెంటనే సింధూరం నువ్వుల నూనెతో కలిపి తన శరీరం అంతా రాసుకుంటారనమాట. అది అంటే మన హనుమంతుడికి రాముడు అంటే అంత అభిమానం అనమాట. సో ఇలా మా పాప అయితే మాల రెడీ చేసేసింది 21 ఆకులతో. సో ఇట్లా తీసుకొని వెళ్ళబోతున్నాం అనమాట. సో చూసారు కదా, మధ్య మధ్యలో ఇట్లా పూలు పెట్టి మంచిగా డెకోర్ చేసింది అనమాట. సో ఇక్కడ మేమైతే గుడికి వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇదే మా ఊరి ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో చూస్తే ఇక్కడ మొత్తం పూలతో అలంకరించారనమాట. సో ఇక్కడ మేము ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఫస్ట్. సో ఇక్కడ మా పాప కూడా మాల తీసుకొని మొత్తం 5 ప్రదక్షిణాలు అయితే చేసిందనమాట మా పాప. సో ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇంకా మేము గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే అసలు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, మొత్తం పూలతో అసలు చాలా బాగా అలంకరించారనమాట గుడి మొత్తం అయితే. చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ మన ఎదురుగా యాగశాల కూడా ఉంది. సో ఈరోజు హోమాలు కూడా జరిపిస్తున్నారనమాట. సో ఇలాగా మొత్తం టెంట్లు వేసి మంచిగా అలంకరించారు గుడిని అయితే. ఇదంతా అవుట్ సైడ్ అనమాట. సో తర్వాత మేము ఇక్కడ తెచ్చిన కొబ్బరికాయ పూలు కూడా స్వామివారికి సమర్పించాము. సో ఇక్కడ మాల కూడా వేశారు. మీరు చూస్తే ఇక్కడ చూసారా, ఓం అని అసలు గులాబీ పూలతో ఎంత మంచిగా అలంకరించారో. సో ఆ తర్వాత చక్కగా దేవుడికి పూజ చేయించుకొని చక్కగా హారతి తీసుకొని అలా బయటకు వచ్చి కూర్చున్నామన్నమాట. సో మీకు చెప్పాను కదా, బయట అయితే హోమాలు జరుగుతున్నాయని. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట హోమాలు అయితే. సో హోమం అయితే జరుగుతుంది. చాలా కన్నుల విందుగా ఉందన్నమాట చూడటానికి హోమం అయితే. అందరూ కూర్చొని అలాగా ఆ దేవుడి భక్తి శ్రద్ధలతో అలా అందరూ ఒక్కసారిగా హోమం జరుపుతూ ఉంటే అసలు చూడటానికి చాలా బాగుందన్నమాట. సో అలా కాసేపటి తర్వాత మనకి అన్న సమారాధన అయితే స్టార్ట్ చేశారనమాట. సో చూసారు కదా, అసలు భక్తులు అయితే చాలామంది వచ్చేసారండి. సో అప్పుడు మేము కూడా వడ్డించాము. ఆ క్లిప్స్ అనేవి క్యాప్చర్ అవ్వలేదు. సో ఫైనల్గా ఇక్కడ మా అమ్మాయి కూడా తింటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.